మనం అడిగిన దేనినైనా కూడా విశ్వాసముతో దేవుణ్ణి అడిగితే ఆ అడిగిన దానిని దేవుడు మనకి తప్పక ఇస్తాడు. అయ్యా, నేను ఎన్నో ఏళ్ల నుండి ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా ప్రార్థన దేవుడు వింటున్నాడో లేదో నాకు అర్థం కావటం లేదు, నేను అడిగిన ఏ ఒక్కటి నా జీవితంలో నెరవేరటం లేదు అని మనం అనుకుంటాం. దేవుని వాక్యం ఏమంటుందంటే, నువ్వు అడుగు వాటినన్నిటిని నువ్వు పొందుకున్నావని విశ్వాసంతో నువ్వు అడిగినప్పుడు అది తప్పకుండా నెరవేరుతుంది. యేసు ప్రభు వారి శిష్యులు బేతనియా నుండి యెరూషలేముకు వెళ్తూ ఉన్నారు. వెళుతున్న దారిలో ప్రభువుకి ఆకలేసింది. ఆకలేసిన ప్రభు ఆ దారిలో కనపడుతున్న ఒక అంజూరపు చెట్టును చూశారు. ఆ అంజూరపు చెట్టు చక్కగా ఆకులు పట్టి ఉంది, విస్తారమైన పచ్చదనముతో ఉంది. ఆ ఆకులు పట్టి ఉన్న ఆ అంజూరపు చెట్టుకు ఏమైనా ఫలములు ఫలించాయేమో అని ఆ పండ్లను వెతకడానికి వెళ్ళారు. కానీ ఆ అంజూరపు చెట్టులో ఒక్క ఫలము కూడా దొరకలేదు. ప్రభువు ఆ అంజూరపు చెట్టును చూసి అన్నారు, ఎప్పటి నుండి ఇక ఎప్పటికీ నీ యొక్క చెట్లు ఫలములు ఏ జనులను తినకుందురు కాక. అంటే ఎప్పటికీ ఇంకా అది ఫలించదు, ఎప్పటికీ దాంట్లో ఉన్న ఫలములు ఉండవు, ఎప్పటికీ కూడా అది దేవుని కొరకు దేవుని సన్నిధిలో నిలిచి ఉండే అర్హత లేని చెట్టుగా మిగిలిపోయింది. వారు యెరూషలేము వెళ్ళిపోయారు. ఆ చెట్టుతో ప్రభు అలా మాట్లాడిన తర్వాత అందులో శిష్యులు ఉన్నారు కదా, శిష్యులు అన్నారు ప్రభు మాట్లాడిన మాటను. వారు యెరూషలేము వెళ్ళిపోయి యెరూషలేములో ఆ దేవాలయంలో యేసు ప్రభు వారు అక్కడ ఉండి సాయంత్రం అయిన తర్వాత మరలా బేతనియాకు వచ్చేసారు. మరుసటి దినమున ఆయన ఆ దారి గుండా వెళుచుండగా పేతురు అన్నాడు, ప్రభువా, చూసావా, నువ్వు శపించిన చెట్టు వేరు మొదలుకొని దాని కొమ్మల వరకు ఎట్లా ఎండిపోయిందో అన్నాడు. అప్పుడు అంటున్న మాట ఏమిటంటే, యేసు ప్రభు మార్కు సువార్త 11వ అధ్యాయము 22వ వచనము. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వసించుడి. చాలండి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. ఏముంచమంటున్నాడు యేసు ప్రభు వారు? విశ్వాసం ఉంచండి, నా యందు విశ్వాసం ఉంచండి. బస్ ఎక్కినప్పుడు తెలుసో తెలియకో బస్ ఎక్కినప్పుడు ఆ బస్ డ్రైవర్ మీద నమ్మకం ఉంటుందా లేదా? ఉంటుంది. ఈ బస్ డ్రైవర్ నన్ను నా ఊరు తీసుకెళ్తాడు, ఖచ్చితంగా నమ్మకం ఉంటుంది. లేకపోతే ఆ బస్సు ఎక్కవు. ఎక్కుతావా? ఎక్కవు. ట్రైన్ నడిపే లోకో పైలట్ మీద ట్రైన్ ఎక్కే వాళ్ళందరికీ నమ్మకం ఉంటుంది. విమానాన్ని నడిపినప్పుడు, విమానం ఎక్కినప్పుడు ఆ పైలట్ మీద, విమానం నడిపే పైలట్ మీద, ఆ విమానంలో ఉన్న వారికి పైలట్ బాగానే తీసుకుని వెళ్తాడు అని విశ్వాసం ఉంటుంది. కారు డ్రైవర్ మీద విశ్వాసం ఉంటుంది, బస్సు డ్రైవర్ మీద విశ్వాసం ఉంటుంది, ట్రైన్ నడిపి వారి మీద విశ్వాసం ఉంటుంది, అలాగే ఏరోప్లేన్ నడిపే వారి మీద విశ్వాసం ఉంటుంది.
నీ సృష్టికర్త, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను అనునిత్యము కాపాడుతున్న దేవుడు, నీ దేవుడి మీద నీకు విశ్వాసం ఉందా? నీ దేవుడి మీద నీకు విశ్వాసం అనేది ఉందా? మనము విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసానికి సంబంధించిన అద్భుతమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో ఒక మాట ఆయన చెబుతూ ఉన్నాడు. క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు. క్రీస్తు ఎక్కడో ఉండడు. ఆయన ఖచ్చితంగా చెబుతున్న మాట ఏమిటంటే, మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లు. మనం ఫలానా గుళ్ళోని దేవుడు ఉన్నాడంటే అక్కడికి వెళ్తే నువ్వు మోసపోయినట్టే. ఫలానా చోట్లో దేవుడు ఉన్నాడు అని ఎవరైనా నీకు చెబితే వారు నీతో అబద్ధం చెప్పి తప్పుదారి పట్టిస్తున్నట్లే. దేవుడు ఎక్కడ ఉంటాడని పౌలు గారు చెప్తున్నాడంటే, విశ్వాసము ద్వారా నీ హృదయంలో ఉంటాడట. దేవుడు నా హృదయంలో ఉన్నాడు. ఎన్నెన్నో ఆపదల నుండి మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఎక్కడికో వెళ్ళిపోయి అక్కడ చూస్తే దేవుడు నీకు కనపడడు. దేవుడు నీ హృదయంలోనే ఉంటున్నాడు. నీ హృదయంలో ఉండి క్రీస్తు ద్వారా ఆయన పనిచేస్తూ ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం ఇక్కడ చెప్పబడుతూ ఉంది. మరి విశ్వాసం అనేది ఉండాలి కదా మనకి. చాలా మంది దేవుణ్ణి నమ్ముతాము, కానీ కొన్ని అననుకూలమైన పరిస్థితులు చూడరానివి చూసినప్పుడు వాటిని అర్థం చేసుకోలేక భయపడిపోతూ ఉంటుంటాం. ఎలీషా దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. 2వ రాజుల గ్రంథంలో 6వ అధ్యాయంలోకి వచ్చి చూసినప్పుడు అక్కడ సిరియా రాజు ఇజ్రాయేలు దేశం మీదకి యుద్ధంకి వెళ్ళాలని ఆలోచన చేసి ఆ సైన్యాధిపతులతో కూటమి చేసి, మనం ఇజ్రాయేలు దేశాన్ని ఓడిందాలి, ఆ దేశాన్ని కూడా మనం ఆక్రమించుకుందాలి, నడండి అని చెప్పి అంతఃపురంలో ఆలోచన చేసి, ఈరోజు మనము పడమటి దిక్కుని వెళ్ళి మాటేద్దాము, అక్కడి నుండి ఆ దేశాన్ని దెబ్బ కొడదాము అని ఆలోచన చేస్తున్నాడు. చేస్తుంటే ఈ విషయము ఆత్మరూపుడిగా ఉన్న దేవుడు ఎవరికి బయలుపరుస్తున్నాడు? ఎలీషాకి. ఇప్పుడు ఎలీషా తన దగ్గర ఉన్న పని వాళ్ళలో ఒకరిని పిలిచి, బాబు రాజు దగ్గరికి వెళ్ళి, నువ్వు ఇజ్రాయేల్ రాజు దగ్గరికి వెళ్ళు, సిరియా రాజు నీ మీద పలానా చోటుకొచ్చి మాటు వేసుకున్నాడు, నీ సైన్యము కానీ నువ్వు కానీ అటువైపు వెళ్తే తప్పకుండా చెరపట్టేస్తాడు, కాబట్టి అటు పోకుండా కట్టుదిట్టం చేసేసుకోండి, అటు ఏమి వచ్చకుండా జాగ్రత్త పడండి అన్నప్పుడు ఇజ్రాయేలు రాజు అలాగే చేసేవాడు. ఆ సైన్యం వచ్చి చూసేవారు, దండుపేట కట్టేవారు. దండుపేట అంటే లైన్గా నిలబడి రంకెలేసి గోపలేసి రండి రండి అని కేకలేసేవారు. ఎవరు లోపలికి రాలేకపోయేవారు, ఇజ్రాయేలీలు దొరికేవారు కాదు. ఈసారి ఈ పడమట దిక్కున కాదు తూర్పు దిక్కున వేద్దాము మాటు అని మరలా వేసేవారు. అక్కడ కూడా అంతే. ఇలాగ మాటికి జరుగుతుంటే ఆ సిరియా రాజు ఏం చేశాడంటే, తన పరివారం చూసి, మనలో ఎవడో ఇజ్రాయేలు పక్షమున ఉండి మనము చేసుకున్న ప్రతి ఒక్క ఆలోచన ఆ రాజుకు చేరవేస్తున్నాడు, వాడు ఎవడో నాకు తెలపరాదా అని అంటాడు. అంటే అప్పుడు ఒక పనివాడు వచ్చి, మహారాజా, మనలో ఎవరో ఇజ్రాయేలు పక్షమున ఉన్నవాడు లేడు, అయితే ఒకటి మాత్రమే జరుగుతుంది. ఏమిటంటే ఇజ్రాయేలు దేశంలో ప్రవక్త ఒకడున్నాడు. ఆ ప్రవక్త పేరు ఎలీషా. ఆ ఎలీషా ఆత్మరూపుగా వచ్చి అంతఃపురములో మీరు సైన్యాధిపతులతో మాట్లాడుకున్న ప్రతి మాటను విని
ఆ విన్న మాటను రాజుకి చెప్పేస్తున్నాడు. కాబట్టి మనలో ఎవరూ లేరు, అక్కడ ప్రవక్త ఇదంతా చేస్తున్నాడు. అయితే ఆ పనివాడికి చెప్పాను, రేపీ పాటికి ఆ ప్రవక్త ఎక్కడున్నాడో నాకు తెలియపరిచే బాధ్యత నీదే. పనివాడు కనుక్కున్నాడు, ప్రవక్త ఎక్కడున్నాడు? దోతానులో ఉన్నాడు. ఇంకేముంది, రాజు సైన్యాన్ని సమకూర్చుకున్నాడు. దోతాననే పట్టణంలోకి వెళ్ళాడు. ఆ పట్టణం చుట్టూ ఏమున్నాయి? పర్వతాలు ఉన్నాయి. ఆ పర్వతాల మీద, ఆ పర్వతాల దగ్గర సైన్యమును మోహరించేశాడు. రాత్రంతా సైన్యము నడుస్తూనే ఉంది. ఆ పర్వతాల చుట్టూ కూడా, ఆ దోతాను పట్టణం చుట్టూ కూడా సైన్యాన్ని మోహరించేశాడు. ఈ శిష్యుడు పొద్దున్నే లేచి డోరులు తీసి చూసినప్పుడు శిష్యుడి గుండె జారిపోయింది. శిష్యుడి గుండె ఏమైపోయింది? జారిపోయింది. ఓ వేలాది మంది సైన్యము రథములతో, గుర్రములతో, ఆయుధములతో చేతబట్టుకొని వీరి చుట్టూ ఉన్న వారిని కబలించడానికి చూస్తూ ఉన్నారు ఆ సైన్యము. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. అయ్యా అయ్యా దైవజనుడా, నేను డోరు తీసి చూసినట్టనే ఈ పట్టణము చుట్టుముట్టబడి ఉంది, మన పర్వతముల చుట్టుముట్టబడి ఉన్నవి, మన చుట్టూ అనేక మంది సైనికులు ఉన్నారు. ఏం చేస్తామని గుండెలు బాదుకుంటూ ఉన్నారు. మనుషులు చూడడానికి చూసినప్పుడు భయపడిపోతారు, విశ్వాసం లేకుండా పోతారు, అవిశ్వాసులైపోతారు, నమ్మకాన్ని కోల్పోతారు. ఇక మన బ్రతుకులేదు వాడి చేతిలో హతమైపోతున్నాము. ఆ శత్రువు బలమైన వాడు, ఆ శత్రువు గుర్రాలతో, రథములతో, రౌతులతో వచ్చిన వాడు మనల్ని బ్రతకనివ్వడు, భయపడిపోతాం. ఈ పనివాడు కూడా అటువంటి భయమునకి గురైపోతే ఎలీషా ఏమంటున్నాడంటే, అతడు భయపడవద్దు, మన పక్షమునున్న వారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పను. బాబు, నువ్వు భయపడకయ్యా, నిదానంగా ఉండు, ప్రశాంతంగా ఉండు, నా వలే ఉండు. చూడు, నేను భయపడుతున్నానా? నేను ఎందుకు భయపడటం లేదంటే విశ్వాసమును బట్టి భయపడటం లేదు. ఏంటి నా విశ్వాసం అంటే, మన దేవుడు బలమైన వాడు, మన దేవుడు అత్యధికమైన వాడు, మన దేవుడు అన్నీ సంపూర్ణముగా చేయగల దేవుడు. నువ్వు ఆఫ్టర్ ఆ సైన్యమును చూసి భయపడిపోతున్నావే, మన పక్షమునున్నవాడు వారి కంటే బలమైన దేవుడు అని చెప్పి అతన్ని సమాధానపరుస్తున్నాడు. మన చుట్టూ ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి, చాలా సమస్యలు. ఇంట్లో సమస్య, వీధిలోకి వస్తే సమస్య, బయటకు వస్తే సమస్య, ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్య మనల్ని భయపెడుతూనే ఉంటుంది, ప్రతి సమస్య మనల్ని కలవర పెడుతూనే ఉంటుంది. ప్రతి సమస్యను చూసి మనం వెనకడుగు వేస్తూ జంకుతూనే ఉంటుంటాం. అయితే దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన విశ్వాసులారా, ప్రియమైన కుమారులారా, ప్రియమైన కుమార్తెలారా, మీరు భయపడకండి అంటున్నాడు. మీరు భయపడకండి. అయ్యా, నేను భయపడక ఏం చేయాలి? భయపడక ఏం చేయాలంటే దేవుని మీద విశ్వాసము ఉంచాలి. ఏం చేయాలి? దేవుని మీద విశ్వాసం ఉంచాలి. దేవుని మీద విశ్వాసం ఉంచాలి. ఆ విశ్వాసము గొప్పదైన విశ్వాసమై ఉండాలి. ఆ విశ్వాసమును బట్టి ఆ పనివాడిని నిజమైన విశ్వాసములోకి తీసుకురావడానికి ఎలీషా అంటున్నాడు 17వ వచనంలో ఏం చేస్తున్నాడు? యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీరి కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, ప్రార్థన చేస్తున్నాడు. వీడి కళ్ళు తెరు, వీరు నీ ఆశ్చర్య కార్యాలను చూడలేకపోతున్నాడు, నీ అద్భుత కార్యాన్ని గ్రహించలేకపోతున్నాడు,
నీ బలము, నీ శక్తి ఎంతదో వాడు తెలుసుకోలేకపోతున్నాడు. కాబట్టి ఒక్కసారి వీడి కళ్ళు తెరు అన్నప్పుడు దేవుడు వాడి కళ్ళు తెరిచాడు. వాడు కళ్ళు తెరిచిన వెంటనే వాడికే విభ్రాంతి కలిగింది. ఏమైంది చూడండి, అక్కడ కంటిన్యూ చేయండి. యెహోవా ఆ పనివాని కళ్ళను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండి ఉండుట చూచెను. హల్లెలూయా. దేవుడు వెంటనే ఆ పనివాడిని కన్నులు తెరిచాడు. తెరిస్తే వాడికి కనపడుతున్న దృశ్యం వేరు, వాడు ముందు చూసిన దృశ్యం వేరు. ముందు చూసిన దృశ్యం కేవలం ఒక రాజు అక్కడ పెట్టిన ఆ గుర్రములు, రథములు, ఇవే సైనికులే. కానీ ఇప్పుడు దృశ్యం ఏమిటంటే తన గురువు గారైన ఎలీషా చుట్టూ ఒక అగ్ని ప్రాకారం నిర్మించేశాడు దేవుడు. ఎవరు గురువుని సమీపించకూడదు. ఇక ఆ పర్వతముల చుట్టూ అవి దాటి రాకుండా ఆ పర్వతముల చుట్టూ ఏమున్నాయట? అగ్ని గుర్రములు. గుర్రాలను చూసాం కానీ అగ్ని గుర్రాలు చూస్తామా? అగ్ని గుర్రములు, అగ్ని రథములు ఎలాగా భయంకరంగా కనపడుతున్నాయట. ఇదే మన సైన్యం. దేవుడు మనకిచ్చిన సైన్యము ఇదే. ఇది ఎవరికి దొరుకుతుందంటే ఆయన మీద విశ్వాసం ఉంచిన వారికి దొరుకుతుంది.